వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు తెలుగుదేశం పార్టీ వ్యూహం తలకిందులైంది. తెలుగుదేశం పార్టీ మైండ్ సెట్ మొత్తం పూర్తిగా మారిపోయింది. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి చర్చ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వ్యూహం ఏంటి, అది ఎందుకు తలకిందులైందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట యువతకు ప్రాధాన్యం, యువ రక్తానికి పగ్గాలు ఇవ్వడం. ఇదంతా కూడా యువతకు అవకాశం ఇవ్వాలనో, యువ నాయకుల్ని రాజకీయంగా ఎంకరేజ్ చేయాలనో జరుగుతున్నటువంటి వ్యవహారం కాదు, మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. ఇది వ్యూహాత్మకం. చంద్రబాబు నాయుడు పన్నినటువంటి వ్యూహం. నారా లోకేష్కు పగ్గాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నటువంటి తరుణంలో నారా లోకేష్ చుట్టూ సీనియర్లు ఉంటే నారా లోకేష్ను తేలికగా తీసుకుంటారు. ఒక్కోసారి నారా లోకేష్ మాట వినే పరిస్థితి కూడా ఉండదు. నారా లోకేష్ను ఈజీగా భావించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది నారా లోకేష్ రాజకీయ జీవితానికి ఇబ్బందికరం. కాబట్టి నారా లోకేష్ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా జూనియర్లే అయితే నారా లోకేష్ మాట వింటారు. నారా లోకేష్ మాట చెల్లుబాటు అవుతుంది. నారా లోకేష్ను తమ లీడర్గా ఆ జూనియర్లంతా భావిస్తారు. అందుకోసమే వ్యూహాత్మకంగా సీనియర్లను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యం అంటూ నారా లోకేష్కు పగ్గాలు అప్పగించే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహాన్ని తలకిందులు చేశారు, పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ వెతుక్కునే పరిస్థితిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారు. జగన్మోహన్ రెడ్డి ఇటీవల జిల్లాల్లో పర్యటిస్తున్నారు, దూకుడుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల్లో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది, అశేష జనవాహిని తరలి వస్తోంది. ఈ స్పందన, ఈ జనం రావడం చూసి చంద్రబాబు నాయుడుకు దిక్కుతోచడం లేదు. మరోవైపు మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకులు, ఈ జూనియర్ నాయకులు, వీరిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఫలితంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా మారుతోంది. ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి కౌంటర్ అనుకున్న స్థాయిలో లేని నేపథ్యంలో ప్రజల్లో ఇది రాంగ్ మెసేజ్ వెళ్తోంది. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తోందనే అభిప్రాయం ప్రజలకు కలుగుతున్నటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని మార్చేశారు, తలకిందులు చేశారని ఈ వీడియోలో అన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూనియర్ల ప్రాధాన్యతను కొంత తగ్గించి ఆ స్థానంలో మళ్ళీ సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. సీనియర్లు అయితేనే అనుభవం ఉన్నవారు, రాజకీయాలను చూసిన వారు, దశాబ్దాలుగా రాజకీయాల్లో తలమునుకులైన వారు, వారైతేనే గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరు, సమాధానం చెప్పగలరు. లేకపోతే జూనియర్లను నమ్ముకుంటే, నారా లోకేష్ను నమ్ముకుంటే తెలుగుదేశం పార్టీ మరింత బలహీనంగా మారుతుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి సీనియర్లను లైన్లోకి తీసుకుంటున్నారు. సీనియర్లను మళ్ళీ యాక్టివ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బుజ్జగించో, బతిమాలో, పదవి ఇస్తామని హామీ ఇచ్చో సీనియర్లను లైన్లోకి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నారన్నది రాజకీయ వర్గాల అంచనా. మొన్నటి వరకు చంద్రబాబు యువత రాగం అందుకుంది, యువత మీద అభిమానంతోనో ప్రేమతోనో కాదు, తన కొడుకు మీద ఉన్నటువంటి అభిమానంతో, ప్రేమతో తన కొడుక్కి పగ్గాలు ఇవ్వాలనే ఆలోచనతో అందుకు తగ్గట్టుగా ఒక వ్యూహం రూపొందించారు. ఆ వ్యూహానికి యువతకు ప్రోత్సాహం అని ఒక పేరు పెట్టి కథ నడిపారు. నారా లోకేష్కు ఇంకా పగ్గాలు ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు సీనియర్లను పక్కకు పెట్టారు. ఆ సీనియర్లు పక్క చూపులు చూస్తున్నారు, పక్క పార్టీ వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వారు కనీసం కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం లేదు, పల్లెత్తు మాట అనడం లేదు. ఫలితంగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ వాదన బలహీనంగా మారింది. జూనియర్లకు అవగాహన లేదు, ఆ మాట్లాడిన మాటల్లో సత్తా లేదు. ఫలితంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది ఎదుర్కొంటోంది. జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోలేకపోతోంది. ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి అనుకున్న దానికంటే ఎక్కువగా పుంజుకున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ పరిస్థితిని కట్టడి చేయాలంటే, క్షేత్రస్థాయిలో ఈ పరిస్థితిని మార్చాలంటే సీనియర్లు రంగంలోకి దిగాల్సిందే. లేదంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తే ప్రమాదకరంగా మారుతుంది అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచనగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే సీనియర్లను లైన్లోకి తీసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయించాలన్నది చంద్రబాబు నాయుడు వ్యూహంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
అయితే తెలుగుదేశం పార్టీ మైండ్ సెట్ మార్చి వ్యూహాన్ని తలకిందులు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారు, ఆ వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ఎలా ఇబ్బంది ఎదుర్కోబోతోంది, ఆ వ్యూహాన్ని ఎలా ఎదుర్కోబోతోంది, జగన్మోహన్ రెడ్డిని ఈ 4 ఏళ్లను ఎలా ఎదుర్కోగలదు అన్నది రాజకీయ వర్గాల ప్రశ్న. నాకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు రాష్ట్ర రాజకీయాలని పరిశీలించాల్సిందే అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.